బ్యాలెట్కి ఈవీఎంకి ఉన్నటువంటి తేడా ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది అనుకుంటా. వాస్తవంగా ఈవీఎంలు కౌంటింగ్ అయితే కనుక ఉదయాన్నే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఇప్పుడు ఒక డివిజన్ ఉందంటే డివిజన్ మొత్తం మీదన కలిపి ఒక ఈవీఎం సరిపోతుందా, 2 ఈవీఎంలు సరిపోతుందా, 3 ఇట్లా లెక్క ఉంటాయి. ఆ ఈవీఎంలన్నింటినీ ఒకసారి కౌంట్ వేసేస్తే అయిపోతుంది. మొత్తం 10-11 టోటల్ ఎవరెన్ని గెలుచుకున్నారన్నటువంటి తెలుస్తుంది. అదే బ్యాలెట్లకు వచ్చేటప్పటికి బ్యాలెట్లన్నింటినీ ముందు పాతిక అంటే ఒక పెద్ద డ్రమ్ములో వేసి ఆ డ్రమ్ములో మొత్తం కుదిపి ఆ తర్వాతన వాటిని పాతిక ఒక ఇది పెట్టి బొత్తిలాగా పెట్టి దానికి రబ్బర్ బ్యాండ్ వేసి ఆ తర్వాతన అందరు ఎదురుగుండా ఓపెన్గా చూపెడుతూ దాంట్లో ఎవరికి ఏంటి అన్నటువంటి దాంట్లో వేసి దాన్ని విడదీసి ఆ తర్వాతన లెక్క తీసుకురావాలి. అప్పుడు మళ్ళీ ఎవరెవరికి ఏది వాళ్ళకి సంబంధించినటువంటి దీంట్లో పడతాయో ఆ అందులో ఉన్నటువంటి లెక్క అంతా తీసేసి కౌంట్ వేయాలి. అప్పుడు ఇది పాతిక చెప్పును మళ్ళీ అక్కడ ఇది కడతారనమాట. తర్వాతన ఎన్ని పాతికలు వచ్చినాయి అనేది చూసేసుకుని లెక్క కడతారు. ఇది సిస్టమ్. ఏదో అది 1-2 అట్లా కనుక తేడా వచ్చినాయి అంటే ఇంకా మరింత దూకుడవుతుంది. అంటే మళ్ళీ రీకౌంటింగ్ అడిగేటటువంటిది ఉంటుంది. దగ్గరలో ఒక 10, 25, 30, 40, 50 కనుక వస్తే తేడా రీకౌంటింగ్ అడుగుతారు. ఇదంతా ఉంటుంది. కాబట్టి టోటల్గా ఈ దఫా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినంత వరకు తెలంగాణలో కౌంటింగ్ స్పష్టత రావడానికి సాయంత్రం బట్టే అవకాశం ఉంది. 2గా ఏది ఒక 11 ఆ టైంకి ట్రెండ్స్ కొన్ని చోట్ల కనబడుతుంది. అందులో మున్సిపాలిటీల్లో మొత్తం ఒకటే ట్రెండ్ అని చెప్పడానికి వీలు ఉండదు. వేవ్ సిస్టమ్ చెప్పలేమన్నమాట. కానీ ప్రాథమిక అంచనాకి కొంతవరకు అవకాశం ఉండొచ్చు. టోటల్ పిక్చర్ కంప్లీట్ అయ్యేటికి సాయంత్రం అవుతుంది. ఓవరాల్గా 20,000 మంది సిబ్బందితో సీసీటీవీలతో మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు క్యాంపులకి పంపించేసుకున్నారు తమ వాళ్ళని. మొదటి ట్రెండ్ కనీసం 2 గంటలు పట్టేటటువంటి అవకాశం ఉందన్నటువంటి లెక్కేస్తున్నారు. టోటల్గా 16వ తారీఖున ఎవరెవరు మున్సిపల్ చైర్పర్సన్స్, ఎవరెవరు మేయర్లు అన్నటువంటి తేలుస్తారు. ఇవాళ అయిపోయాక నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చిన చోట్ల మళ్ళీ అవతల వాళ్ళని కొనే ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళందరినీ అవతలకి చేరవేసే కార్యక్రమం, క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి.